తినలేము ఉంటుంది పడేస్తున్నాము. మరి ఇంతమంది రైతులు పండించే పంట ఒక గ్యారెంటీ. ఏదైనా పెద్ద పెద్ద మార్కెట్లు ఏర్పాటు చేసి కూరగాయలు ఎక్కువ రోజులు నిల్వ చేయటానికి వీలుగా పెద్ద పెద్ద ఫ్రిడ్జులని, ఎయిర్ కండిషన్ భూములని ఏర్పాటు చేయడం ద్వారా, వాటిని కాపాడటం ద్వారా రైతుకు పంట వచ్చినప్పుడు అమ్ముకునేటటువంటి, ధర వచ్చినప్పుడు అమ్ముకునేటటువంటి పరిస్థితి ఈ ప్రభుత్వాలు తీసుకురాగలిగితే మనం ఎదుర్కొనే పరిస్థితే లేదు. ఇంకా మీరు ఇళ్లలోనే ఆకుకూరలు మీరే పండించుకుంటారు, పచ్చిమిరపకాయలు, టమాటాలు ఇవన్నీ మీరే పండించుకుంటారు. కాబట్టి ఏదో ఇంట్లో మన బియ్యం, మన కూరగాయలు వెళ్ళటానికి కొద్దిగా అవకాశం ఉండొచ్చు, కానీ మనం పెట్టిన పెట్టుబడి మాత్రం వెనక్కి రాని పరిస్థితి. దీని మీద మనం దృష్టిని పెట్టాలి. ఇప్పుడు ఏదైనా కొంచెం నిప్పు ఇట్లా తగలగానే అమ్ము అంటాం, కాలిపోతుంది, బొబ్బు వస్తుంది, చితుకుతుంది, ఉండవుతుంది. మరి ఈ పరిస్థితి అంతా మనం ఎందుకు? కానీ చనిపోయినా పర్వాలేదు అని అక్కడే ఉన్నారు రైతాంగం. ప్రధానమంత్రి ఒక 5 రాష్ట్రాలలో ఎన్నికలు జరుగుతుంటే ఎన్నికల్లో ఎక్కడ ఓడిపోతామన్న భయంతో ఈ ఉద్యమం ఒక్క మన దేశంలోనే కాదు, దేశాలలో ప్రజలందరినీ లేపింది. ఏమిటి నరేంద్ర మోడీ, నువ్వు నీ రైతుల సమస్యను పరిష్కరించు, ముందు వాళ్ళు అక్కడ వచ్చారు, చనిపోతా ఉన్నారు, నువ్వు వాళ్ళ గురించి చూడు. ముందు ఏ దేశానికి పోయినా మన ప్రధానమంత్రిని గల్లా పట్టి అడిగినట్టుగానే అడిగారు. అనేక దేశాల పార్లమెంటులు ఒక తీర్మానం చేసి ఇక్కడికి పంపించారు, మన దేశ ప్రధానికి పంపించారు. ఈ రైతుల సమస్య పరిష్కారం చెయ్యి ముందు. ఇన్ని రోజులు ప్రపంచ చరిత్రలోనే ఇంత పెద్ద రైతు ఉద్యమం ఇంకే ఉద్యమం జరగలేదు. మీరు నమ్ముతారో లేదో, కరోనా వచ్చిన సమయంలో కూడా రైతులతో కలుపుకొని పరిస్థితిని గమనించుకోగలిగి వాళ్ళు చెప్పే మాటలు విని మనం వాళ్ళని సభ్యులుగా చేరండి, రైతు సంఘం రైతుల కోసం పనిచేస్తుంది, రైతు పండించే పంట మద్దతు ధర కోసం పనిచేస్తుంది అని చెప్పగలిగితే ఏ రైతు బాధపడడు. 10 రూపాయలు ఇచ్చి సభ్యుడిగా చేరటాలి. ఈరోజు చూడండి, మొత్తం 21-22 సంవత్సరాలలో 24లో ఉన్నాం. గడిచిన 2 సంవత్సరాల క్రితం 500 సంఘాల రైతులంతా ఏకమై వేలాదిగా ఢిల్లీకి వచ్చారు. నరేంద్ర మోడీ ప్రధానమంత్రి చెప్పిన మాట కూడా అమలు చేయడానికి సిద్ధం కాకపోతే పురోగమని వచ్చేసారు. ఎక్కడికక్కడ పోలీసులను దించి, మిలిటరీని దించి పెద్ద ఎత్తున అడ్డంగా పెట్టడానికి సంవత్సర కాలం పాటు ప్రతిరోజు పోరాటం హైదరాబాద్లో. వాళ్ళంత పెద్ద ఎత్తున కాకపోయినా వాళ్లకు అండగా నిలబడటానికి ఇంత సాధ్యమైతే అంత లాక్కొచ్చాం రైతులు. వచ్చిన వాళ్ళ కరోనా కూడా వచ్చింది, ఒక్కొక్కరికి 2 సార్లు కరోనా వచ్చింది. అయినా సరే పట్టు విడవని విక్రమార్కుల్లాగా నిలబడ్డాం. ఇక్కడ అక్కడ చివరికి ప్రపంచ దేశాల ఒత్తిడి, మన దేశంలో ఉన్న ఇతర రాజకీయ పార్టీలు, కార్మికులు, రైతులు, మహిళలు, అట్లాగే విద్యార్థులు, యువకులు, వ్యవసాయ కార్మికులు అందరూ కొలువని రైతులకు అండగా నిలబడతాం. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రైతులకు క్షమాపణలు చెప్పి, నేను తీసుకొచ్చిన 3 రైతు వ్యతిరేక చట్టాలే రద్దు చేయటమే కాదు, మీరు చెప్తున్న ఇంకా మిగతా డిమాండ్ కూడా మద్దతు ధర వస్తాయా, లేకపోతే ఢిల్లీ నుంచి ఏదైనా ఆపద వచ్చిందంటే బయటికి పోవడానికి వాహనాలు ఉంటాయా, ఏమీ లేకుండా చేస్తాము అని ఒక శబ్దం చేసి, ఒక ప్రతిజ్ఞ చేసి ఆనాడు ఉద్యమాన్ని విరమించారు. అయినా ప్రధానమంత్రి మోడీ, బీజేపీ పాలకులు ఈ 2 సంవత్సరాలు గడిచాయి, కానీ రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చారు. మళ్ళీ ఇప్పుడు వచ్చి కూర్చున్నారు పంజాబ్ నుంచి, హర్యానా నుంచి రైతులు. మనం కూడా మొన్న 16వ తారీఖున పెద్ద ఎత్తున మీటింగ్ చేశాము ఇందిరా పార్కులో. మన డిసెంబర్ 26వ తారీఖున ఎక్కడికక్కడ ట్రాక్టర్ ర్యాలీలు జరిగాయి మన రాష్ట్రంలో, దేశంలో అనేక రాష్ట్రాలలో. కావాలి
రైతులందరం ఒక దగ్గరికి రావాలి. మనందరము జట్టుగా ఉంటేనే ఎవడూ మోసం చేయలేడు. జట్టుగా లేకపోతేనే మోసాలు జరుగుతున్నాయి. జట్టుగా ఉంటే ఎంఆర్ఓ అనంతయ్య వెళ్ళగానే గజ్జున వణికి లెగవాలి. లేదు అంటే ఆ కుర్చీ ఆ ఎంఆర్ఓకు ఉండనీయం, మనం అక్కడే ఇరగొట్టాలి, ఉండమని. దానికి ఆలోచన చేయమని కోరుతా ఉన్నాను. ఒక్కసారి టీవీలలో మీరు హర్యానా నుంచి, పంజాబ్ నుంచి వస్తున్న రైతుని చూడండి. వాళ్ళ దగ్గర ఒక పెద్ద మార్కెట్, వ్యవసాయ మార్కెట్లలో పండించిన ప్రతి రైతు మద్దతు ధరకి అమ్మటం అలవాటైంది. మనకు అలవాటు కాలే. మన దగ్గర మనకు అసలు పొలంలో పైరు ఉండగానే అప్పు పెట్టిన వాడు వస్తాడు, మనం కోస్తుంటేనే వాడే తోలుకుపోతాడు. మనం ఇక అమ్మేది ఎక్కడ? అప్పు కింద మన పంట వెళ్ళిపోతుంది. అది పురుగు మందులోడు అప్పు ఇచ్చేవాడే, మనకి ఎరువుల షాపోడు అప్పు ఇచ్చేవాడే, అంతో ఇంతో భూస్వామి అప్పు ఇచ్చేవాడే, మిల్లర్ అప్పు ఇచ్చేవాడు. మనం అడగటి ఆలస్యం ఇస్తున్నారు అధిక వడ్డీతో. మళ్ళీ మన పంట మన నోటికి రాకుండానే లాక్కపోతాము. ఈ పరిస్థితుల్లో మార్పు రావాలంటున్నాం మనం.